హాయ్ అండి. అందరికీ నమస్తే. ఎగ్జామ్ సీజన్ వచ్చేసింది. తల్లిదండ్రులు బాగా వరీ అవుతున్నారండి. పిల్లలు కొద్దిగా వరీ అయితే తల్లిదండ్రులు అంత వరీ అవుతారు. ఎందుకంటే పాపం మొత్తం ఫోకస్ అంతా వాళ్ళ మీద పెడతాం. వాళ్ళ భవిష్యత్తే మన భవిష్యత్తు అనుకుంటాం కాబట్టి. తప్పేమీ లేదు. కానీ పిల్లలు ఇక్కడేమో సక్సెస్ అవ్వట్లేదే అనే బాధ ఉంటుంది. టైం మేనేజ్మెంట్ చేయట్లేదే అనే భయం ఉంటుంది. సో వీటన్నిటికీ పరిష్కారంగా నేను కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ అయితే ఇక్కడ ఇవ్వదలుచుకున్నానండి. చాలామంది అడుగుతున్నారు, సార్ పిల్లలు సరిగ్గా చదవట్లేదు, వాడికి తెలివితేటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఎక్కడో ఏదో లోపం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ సీజన్ ముఖ్యంగా క్రాక్ చేయడం ఎలాగ? ఒక పక్క నుంచేమో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చినాయండి. తెలంగాణ కూడా రీసెంట్గా గ్రూప్ 1 ఇచ్చేసింది. ఆల్రెడీ ఏపీలో గ్రూప్ 1, గ్రూప్ 2 ఉన్నాయి. ఇక మిగిలిన సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి రకరకాలైన ఎగ్జామ్స్ అయితే ఇప్పుడు రన్ అవుతూ ఉన్నాయి కదా. మరి ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే ఎట్లా? రీసెంట్గానే నేను కొన్ని అయితే టిప్స్ చెప్పానండి. మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఒక అమ్మాయి ఒకేసారి 3 ఉద్యోగాలు సాధించిందండి. అందులో ఒక సివిల్ సర్వీసెస్ ఉద్యోగం కూడా ఉంది. కొన్ని టెక్నిక్స్ వాడి, ఆ టెక్నిక్స్ ఏంటనేది మీకు చెప్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, అంటే ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దయచేసి కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అన్ని విషయాలు కూడా నేను యాజ్ ఏ ఎక్స్పర్ట్గా ప్రతి విషయాన్ని చక్కగా మీకైతే వివరంగా చెప్తాను. ఇక అటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో పాటు అకాడమిక్ ఎగ్జామ్స్ వచ్చేసినాయండి. అటు 10th క్లాస్ దగ్గర నుంచి, ఇంటర్మీడియట్ దగ్గర నుంచి, డిగ్రీ, ఇంజనీరింగ్ చాలా ఎగ్జామ్స్ వచ్చేసినాయి కదా. ఇప్పటి వరకు చదివింది ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి చదవాల్సింది ఒక ఎత్తు అండి. కొంతమంది సెకండ్ రివిజన్, కొంతమంది థర్డ్, కొంతమంది ఫైనల్ రివిజన్ కూడా వచ్చేసి ఉండొచ్చు. ఇంకొంతమంది మహానుభావులు అసలు మొదలు పెట్టకపోయి ఉండొచ్చు. ఏం పర్వాలేదు, ఎప్పటికైనా మొదలు పెట్టండి. ఈ టైం మేనేజ్మెంట్ టిప్స్ని అయితే ఫాలో అవ్వండి అని చెప్తున్నానండి నేను. ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఉందండి. రీసెంట్గా 99% తెచ్చుకున్నాడు జీ మెయిన్స్లో ఓ కుర్రాడు అండి. తెచ్చుకున్నాడంటే ఏదో మంచి టాప్ కాలేజీలు ఉంటాయి చూడండి, చైతన్య, నారాయణ, గౌతమ్ దగ్గర నుంచి కొన్ని బ్రాంచెస్లో కొంతమందినే తీసుకొని బాగా రుద్దుతారు. ఆ టైప్ కాదండి. ఒక సెకండ్ క్లాస్ టౌన్ నుంచి, అంటే ఒక ఆల్మోస్ట్ అలా ఒక పల్లెటూరు లాంటి టౌన్ నుంచి, ఒక మామూలు కాలేజ్ నుంచి చదువుకున్న కుర్రాడు. ఫ్యాకల్టీ కూడా యావరేజ్ ఫ్యాకల్టీ, యావరేజ్ మెటీరియల్. కానీ ఈ టైం మేనేజ్మెంట్ ఉపయోగించుకొని సక్సెస్ అయ్యాను అని ఆయనే స్వయంగా చెప్పాడండి. నేను రెగ్యులర్గా ఇలా ఎవరో ఒకరితో మాట్లాడుతూ ఉంటాను కాబట్టి అక్కడ ఉన్న మంచి విషయాలన్నీ, వాళ్ళు చెప్పిన విషయాలన్నీ సేకరించి మీకు మంచి స్టఫ్ రూపంలో ఇస్తూ ఉంటాను కాబట్టే ఇవ్వగలుగుతున్నాను. సో మీ పిల్లలు సరిగ్గా చదవట్లేదని, లేకపోతే రేపు ఎగ్జామ్స్లో మంచి పర్సంటేజ్ రాదేమో అని, లేకపోతే గవర్నమెంట్ జాబ్ కొట్టలేడేమో అని ఇలాంటి భయాలు ఉంటే ఈ టెక్నిక్ మీకు ఉపయోగపడుతుంది. పోమడోరో, ఇటలీకి చెందిన ఒక ఆయన పోమడోరో అని చెప్పి ఒక టెక్నిక్ కనిపెట్టాడండి. మోస్ట్ సక్సెస్ఫుల్ టైం మేనేజ్మెంట్ మెథడ్ అంటున్నారు ఇప్పటి వరకు. అయితే ఇక మీదట ఏమొస్తాయో చూద్దాం. ప్రస్తుతానికైతే అది బాగా వాడుకోవచ్చు. నేను కూడా రెగ్యులర్గా నాట్ ఓన్లీ చదువు కాకుండా మిగిలిన అన్ని విషయాల్లో నేను కూడా ఒకటికి 10 పనులు చేస్తూ ఉంటాను కదండి. రోజుకి ఇన్ని పనులు ఎలా చేయగలుగుతున్నారు? ఇంత టైం మీకు ఎక్కడ దొరుకుతుంది అంటే భగవంతుడు అందరికీ ఆ 24 గంటలే ఇచ్చాడు. హాయిగా 7-8 గంటలు అయితే పడుకోవాలి. మిగిలిన టైం మాత్రం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. అదే ప్లానింగ్ చదువు కానీ ఏదైనా టాస్క్ కానీ మీకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్తున్నానండి. మరి వీడియో చూస్తున్నారు కదా, దీన్ని మన వాళ్ళకి షేర్ చేస్తే, ముఖ్యంగా పిల్లలు ఉన్న వాళ్ళకి, ఎవరైతే ఉద్యోగం కొట్టాలనుకుంటున్నారో వాళ్ళకి, ఎవరైతే లైఫ్లో సక్సెస్ ఇంకా రాలేదు అనుకుంటున్నారో వాళ్ళకు కూడా షేర్ చేస్తే ఈ టెక్నిక్స్ ఉపయోగపడతాయండి. ముందైతే స్టేబిలిటీగా కూర్చోవాలండి. కూర్చోవడం అంటే ఖాళీగా కూర్చోవడం కాదు. మైండ్ని చక్కగా ట్యూన్ చేసుకొని ఈ పూట నేను ఇక్కడ ఈ పనికి కేటాయించుకోవాలనుకుంటున్నాను, ఎటువంటి డిస్ట్రాక్షన్ పెట్టుకోను. ముఖ్యంగా మొబైల్ దగ్గర నుంచి, టీవీ దగ్గర నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి నాట్ అలౌడ్ అనుకొని కూర్చోండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది లేకుండా ఏం ఉపయోగం లేదండి. సో అలా అనుకున్న వాళ్ళకు మాత్రమే పని అవుతుంది. గట్టిగా అనుకోండి, మీ మైండ్ని బెండ్ చేయండి. ఓకే, కూర్చున్నారు కదా. కూర్చున్న తర్వాత ఏదైతే టాస్క్ ఉందో, అది కోడింగ్ కావచ్చు, చదువు కావచ్చు, అథమెటిక్ కావచ్చు, లేకపోతే సోషల్ సైన్సెస్ కావచ్చు, అకాడమిక్ కావచ్చు, కాంపిటేటివ్ కావచ్చు, ఆ సబ్జెక్ట్ని ముందు పెట్టుకోండి. ముందు పెట్టుకున్న తర్వాత ఒక 4 సెషన్స్ అనేది ఫిక్స్ అయిపోండి. అంటే కనీసం 2 గంటలు కూర్చోవాలి అనేది మాత్రం ఫిక్స్ అవ్వండి. ఇది నేను చెప్తుందే కాదు, మానసిక శాస్త్రవేత్తలు కూడా చెప్పిందే. ప్రొడక్టివిటీలో ఇది బాగా బాగా ఉపయోగపడుతున్న టెక్నిక్. ఎందుకంటే మన మైండ్కి కూడా కొంత కెపాసిటీ ఉంటుందండి. ఎక్కువగా అబ్జర్వ్ చేయలేదు. ఒక మనిషికి హయ్యెస్ట్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎంతవరకు, అంటే ఎంత టైం వరకు ఉంచుకోగలడు అంటే ఒక 25 నిమిషాలు అని చెప్తున్నారండి. అంతకు మించి మీరు ఏదైనా మీటింగ్ కానీ ఇంకోటి కానీ చూడండి, ఎక్కువ టైం ఎంగేజ్ అయితే పనిచేయదండి. కానీ ఒక మూవీ కానీ, ఇంకో సిరీస్ కానీ, వెబ్ సిరీస్ లాంటివి అయితే మంచిగా అట్రాక్టివ్గా ఉంటాం కదా, ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ని ట్యూన్ చేసుకోవాలి.
ఒక 25 నిమిషాలు ఇక దాని మీదే ఫోకస్డ్గా కూర్చోండి. ఫోకస్డ్గా చదువుతారా, కోడింగ్ చేస్తారా, రాస్తారా, మీ ఇష్టం. ఎటువంటి డిస్ట్రాక్షన్ పెట్టుకోవద్దండి. ఇక్కడ టైం మేనేజ్మెంట్ ముఖ్యం. ముఖ్యంగా అలారం పెట్టుకోండి అంటున్నాను నేను. ఫోన్లో కాదు, బయట అలారం పెట్టుకోండి, అది బెస్ట్. మళ్ళీ ఫోన్ ఆన్ చేసిన దగ్గర నుంచి రకరకాల దరిద్రాలు కదా. సో ఆ 25 నిమిషాలు అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు హాయిగా రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అవ్వడం అంటే అలా కళ్ళు మూసుకొని కూర్చోండి. లేకపోతే ఎవరైనా ఫ్రెండ్తో మాట్లాడండి, అమ్మతో మాట్లాడండి, నాన్నతో మాట్లాడండి. ఏదైనా నట్స్ లాంటివి ఫుడ్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఎంజాయ్ చేసేయండి. మళ్ళీ 5 నిమిషాల తర్వాత మళ్ళీ కూర్చోండి. మళ్ళీ ఆ సబ్జెక్ట్ సంగతి ఏంటో చూసేయండి. ఇలాగా 25 నిమిషాలు చదువుకోవడం, పనిలో ఉండటం, ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇవ్వడం. 2 గంటల టైం ఒక పోమడోరో అంటామండి. ఒక 2 గంటల్ని ఒక పోమడోరోగా పెట్టుకున్న తర్వాత ఇక రోజుకి 2 పొమ్మడోరోలు, 3 పొమ్మడోరోలు, 4 పొమ్మడోరోలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అయితే 5, 6 కూడా చేస్తున్నారండి. నేను కూడా చదువుకునే టైంలో ఇలాగే ఫాలో అయ్యేవాడిని. చదువుకునే టైం అంటే ఈ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ ఇలాంటివి వచ్చినప్పుడు ఇక ఉదయం లేస్తే సాయంత్రం దాకా ఇదే పని అండి, మళ్ళీ పడుకునేదాకా. సో ఇది కాస్త ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలిగి కాస్త విల్ పవర్ తెచ్చుకోగలిగితే ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది. ఈ పోమడోరో అనేది కనిపెట్టడం అయితే ఆయన కనిపెట్టేసి వెళ్ళిపోయాడు, కానీ వాడుకోవడం అనేది మన చేతుల్లో ఉంది. సో ఒక మంచి ప్రొడక్టివిటీ మెథడ్గా ఈ పోమడోరోని చెప్పుకుంటున్నారు. మరి ఈ పోమడోరో టెక్నిక్ మీకు నచ్చినట్టయితే ఫాలో అయిపోండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా మీ పిల్లలకి ఈ వీడియో చూపించండి. ఇంకా మీకు చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి కదా చదివేటప్పుడు కానీ, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడంలో కానీ, ముఖ్యంగా మైండ్ బెండ్ చేయడంలో కానీ, విల్ పవర్ తెచ్చుకోవడంలో కానీ చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి, చాలా ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి కదండి. అవి వచ్చినప్పుడు ఏ టైప్ వచ్చింది, ఎలా వచ్చింది, మీరు ఎలా ఓవర్కమ్ చేశారనేది చెప్పండి. ఒక బెస్ట్ ప్రాక్టీస్గా మిగిలిన వాడికి ఉపయోగపడుతుంది. ఓవర్కమ్ చేయలేకపోతున్నాను గురువుగారు, ఇబ్బంది పడుతున్నాను, ఈ విషయంలో ఇలా ఉంది నా పరిస్థితి అని కూడా కామెంట్ చేయండి. ఏం మొహమాట పడొద్దు, ఆ విషయాలు కూడా షేర్ చేసుకుందాం. సో మరి ఈ ఎగ్జామ్ సీజన్ని ఈ టెక్నిక్తో ఈ రకంగా గట్టెక్కేద్దామా? లేదు, ఒక మెట్టెక్కేద్దామండి. అంటే అనుకున్న దాని మీద మంచి పర్సంటేజ్ తెచ్చుకుందాం, అనుకున్న దానికంటే మంచి సర్వీస్ అయితే సాధిద్దాం. మీకెందుకు ఇబ్బంది, నేనున్నాను కదా. ఏ డౌట్స్ ఉన్నా కానీ నాకు షేర్ చేయండి. నాకు చేతనైనంతలో మీ అందరికీ హెల్ప్ చేయడానికి, నాకున్న నాలెడ్జ్ని మీకు షేర్ చేయడానికే ఈ వీడియోస్ కూడా. ఓకే, మరి ఫాలో అయిపోతారు కదా. ఈ టెక్నిక్స్ అన్నీ యూజ్ అయ్యాయి మన జీవితంలో. మనం రేపటి రోజు మంచిగా బతకడానికి, బాగా ఉండటానికి, 10 మందిలో గొప్పగా ఉండటానికి ఉపయోగపడేవే. కాబట్టి జీవితంలో ఏ చిన్న మంచి ఉన్నా కానీ, ఏ చిన్న టెక్నిక్ ఉన్నా కానీ తీసుకోవాలండి. ఎంత ఎక్కువ ఎవడైతే తీసుకున్నాడో వాడే జీవితంలో ఈరోజు పైకి వచ్చేస్తున్నారు. ఆదాని అంబానీలని ఎంతసేపు వాళ్ళంక చూడాల్సిన అవసరం లేదు. ఈ చిన్న చిన్న టెక్నిక్స్, చిన్న చిన్న హ్యాబిట్స్, ఈ మైక్రో హ్యాబిట్సే జీవితాన్ని మార్చేస్తాయి. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నవాడిని ఏదో ఒక స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఈ టెక్నిక్స్కి, ఈ టూల్స్కి ఉంది. కాబట్టి దయచేసి ఫాలో అవ్వండి, కామెంట్ చేయండి, మన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.